హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం బ్రౌన్ ఆనియన్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని కొంతమంది ఫ్రైడ్ ఆనియన్స్ అని లేదంటే వేయించిన ఉల్లిపాయలు అని కూడా అంటూ ఉంటారు. మనం బిర్యానీ చేయాలనుకున్నప్పుడల్లా అది వెజిటబుల్ బిర్యానీ అయినా లేదంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయినా ఏది చేయాలనుకున్నా కూడా మనకి ముందుగా గుర్తొచ్చేది మాత్రం ఈ బ్రౌన్ ఆనియన్సే కదా. ఈ బ్రౌన్ ఆనియన్స్ ని బిర్యానీ రెసిపీస్కే కాకుండా మసాలా కూరల్లో ఇంకా కొన్ని వెజ్ రెసిపీస్ లో కూడా ఈ ఆనియన్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ తయారు చేసుకున్న తర్వాత పొడిగా ఉండే ఒక గాజు సీసాలోకి వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే కనీసం ఒక 5-6 నెలల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఈ బ్రౌన్ ఆనియన్స్ రెసిపీస్ కి ఇలా రెడ్ కలర్ లో ఉండే ఆనియన్స్ అయితే చాలా బాగుంటాయి. ముందుగా 1 కేజీ వరకు ఉల్లిపాయలు తీసుకుని వీటిపైన ఉండే తొక్క మొత్తం తీసేసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఈ ఉల్లిపాయల్ని సగానికి కట్ చేసుకుని వీటిని పొడిగ్గా సన్నగా తరగాలి. ఇవన్నీ కూడా ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా తరిగిన తర్వాత వీటిని చేత్తో కొద్దిగా నలిపితే ఇవన్నీ కూడా ఇలా వేటికవి విడిపోతాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో ఉండే తేమ మొత్తం ఆరిపోయేంత వరకు వీటిని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. అరగంట తర్వాత చూడండి, ఈ ఉల్లిపాయల్లో ఇలా తేమ మొత్తం ఆరిపోయింది కదా. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఈ ఆనియన్ స్లైసెస్ ని సగం మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోనే పెట్టి వేపుకోండి. మనం ఈ బ్రౌన్ ఆనియన్స్ ని వేపుకోవడానికి సరిపడగా ఆయిల్ పోసుకుని వేపుకోవాలి. అలా కాకుండా ఆయిల్ తక్కువగా వేసి ఈ ఆనియన్స్ ని వేపినట్లయితే ఇవి క్రిస్పీగా వేగకుండా మెత్తగా ఉండిపోతాయి. ఈ ఆనియన్స్ వల్లనే బిర్యానీకి అసలైన రుచి కూడా వస్తుంది. 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి వేపిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేపుకోండి. ఈ ఉల్లిపాయల్ని కంటిన్యూస్ గా ఇలా కలుపుతూ ఉండటం వల్ల అన్ని వైపులా కూడా సమానంగా వేగుతాయి. ఈ ఆనియన్స్ ఇలా లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారిన వెంటనే ఇప్పుడు ఒక స్ట్రైనర్ తోటి టిష్యూ పేపర్లు వేసిన ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే బయటకు తీసేసిన కాసేపటికే ఆ వేడి వల్ల ఈ ఆనియన్స్ పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారిపోతాయి. ఇలా టిష్యూ పేపర్ల మీద వేయడం వల్ల వీటిలో ఉండే ఎక్సెస్ ఆయిల్ మొత్తం పేపర్ పీల్చేసుకుంటుంది. తర్వాత అలాగే మిగిలిన ఆనియన్స్ ని కూడా ఇదే విధంగా వేపుకుని ఈ టిష్యూ పేపర్లు వేసిన ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా, మనకి ఈ బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకోవడం కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఇవి చల్లారే వరకు ఒక 4-5 నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి. ఇలా చేయడం వల్ల ఈ బ్రౌన్ ఆనియన్స్ మరింత క్రిస్పీగా అవుతాయి. అంతేనండి, చాలా సింపుల్ గా క్విక్ గా ఈ బ్రౌన్ ఆనియన్స్ ని రెడీ చేసేసుకున్నాం కదా. మీరు కూడా ఈ బ్రౌన్ ఆనియన్స్ ని ఒకసారి తయారు చేసుకుని మీ గ్రేవీ కర్రీస్ లోను బిర్యానీస్ లోను వేసుకుని చూడండి. వీటి వల్ల మీ బిర్యానీస్ కి ఇంకా కర్రీస్ కి కూడా ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో చూసినట్లయితే వాళ్ళు తయారు చేసే అన్ని గ్రేవీ కర్రీస్ పైన గార్నిష్ కోసం కూడా ఈ బ్రౌన్ ఆనియన్స్ ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.